ఫ్రెండ్స్ ప్రతి డేటింగ్ యాప్ యొక్క కామెంట్ సెక్షన్లో నన్ను కామన్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పటికీ బ్రో మన తెలుగు పీపుల్స్ ఉండేటువంటి డేటింగ్ యాప్ కావాలి. ఆ డేటింగ్ యాప్లో టెక్స్ట్ మెసేజ్ చేసుకునే ఫీచర్ ఉండాలి, అలాగే వీడియో కాలింగ్ కూడా చేసుకునేటువంటి ఫీచర్ ఉండాలి. ఇటువంటి డేటింగ్ యాప్ ఏదైనా ఉంటే చెప్పు బ్రో అని అయితే అడుగుతున్నారు. సో నేను మీకు ఈ వీడియోలో ఈ 3 ఫీచర్స్ కలిపి ఉన్నటువంటి ఒక మంచి డేటింగ్ యాప్ని అయితే నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ యాప్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని అయితే నేను మీకు అందించబోతున్నాను ఫ్రెండ్స్. దట్స్ వాట్ ఐ వాంట్. అలానే మీలో చాలామంది చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏంటి అంటే, నేను ఈ యాప్ పేరు చెప్పగానే మీరేం చేస్తున్నారు, సో ప్లే స్టోర్లో నుండో లేకపోతే నేను ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేసి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో మీకు ఏంటంటే యాప్ యూజ్ చేస్తున్నారు కానీ దాంట్లో చేసుకోవాల్సినటువంటి సెట్టింగ్స్, అలాగే అందులోకి ఏదైనా కాయిన్స్ ఉంటే వాటిని ఎలా అరేంజ్ చేసుకోవాలి అనే చాలా ఇన్ఫర్మేషన్ అనేటువంటి మీరు మిస్ అయిపోతున్నారు. మళ్ళీ మీరు ఆ వీడియో ఓపెన్ చేసుకుని కామెంట్ సెక్షన్లో బ్రో అది ఎలా బ్రో ఇది ఎలా బ్రో అయితే అడుగుతున్నారు. సో మీకు అటువంటి డౌట్స్ ఏమి రాకూడదంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అనేటువంటిది చేయకండి గాయస్. అలానే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఈ వీడియోని అయితే లైక్ చేసి చూడండి గాయస్. సో ఆలస్యం చేయకుండా నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ టికెటెక్. ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ డేటింగ్ యాప్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఆ తర్వాత ఇందులో ఏ విధంగా వీడియో కాల్ చేసుకోవాలి, ఏ విధంగా టెక్స్ట్ మెసేజ్ చేసుకోవాలి, అలాగే లైవ్స్లో పార్టిసిపేట్ చేసి అందులో ఉండేటువంటి పర్సన్స్తో ఏ విధంగా ఫ్రీగా మాట్లాడాలి అనే టెక్నిక్స్ అన్నీ కూడా చెప్తాను. అలాగే లాస్ట్లో వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ డేటింగ్ యాప్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేయగానే యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి చాలా సింపుల్గా అయితే కనపడుతుంది కదా. సో పైన చూడండి మనకి నైబర్, డిస్కవరీ, పాపులర్, న్యూ అనేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటి పక్కన చూడండి మన గ్లోబ్ సింబల్ ఉంది కదా, దీని మీద అయితే మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రం మన తెలుగు పీపుల్స్ అందరూ కూడా రావడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అలాగే మీకు కింద వచ్చేటప్పటికి హోమ్ బటన్ ఉంటుంది, ఆ తర్వాత లైవ్ బటన్స్, ఇక్కడ ఉండే లైవ్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు మన గ్రూప్స్ అనేటువంటి అన్నీ కూడా ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే మీమ్స్ అంటే ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయన్నమాట. వీటిని మనం కావాలి లైక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ప్రొఫైల్, ఇది మన యొక్క ప్రొఫైల్. సో ఇందులో మన ఫస్ట్ ఆప్షన్ మెసేజ్ అనేటువంటిది ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేశారు అంటే మనం ఎవరికి మెసేజ్ పంపినా, ఎవరు మనకు మెసేజ్ పంపినా అవన్నీ కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా నేను చేసినటువంటి చాటింగ్ అంతా కూడా. సో బ్యాక్ అయితే వచ్చేద్దాం హోమ్ పేజ్లోకి. సో పర్సన్స్తో మనం ఏ విధంగా చాటింగ్ చేయాలి అనేది అయితే చూద్దాం గాయస్. సో మనం ఇలా స్క్రోల్ చేస్తే మనకి రకరకాల పర్సన్స్ అందరూ కూడా వస్తారన్నమాట. సో మీకు ఎవరు జెన్యూన్ అనిపించారో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ తెలుగు పేరుతో ఉంది కదా నిషిక్ అని. సో ఈ పర్సన్ యొక్క ప్రొఫైల్ మీద అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ప్రొఫైల్ మీద ఇండియా, తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ పర్సన్ తెలుగు పర్సన్ అయితే మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా మెసేజ్ చేయాలి, కింద మెసేజ్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఎంటర్ సంథింగ్ మీద క్లిక్ చేసి హాయ్ అనేది ఒక మెసేజ్ అనేది పంపుకోవచ్చు. హాయ్ అనే కాదు, మనం పంపేటువంటి మెసేజ్ అయితే ఉందో ఆ మెసేజ్ మనకి అవతల వాళ్ళకి చాలా అట్రాక్టివ్ అయితే కనపడాలి. తద్వారా మనకి వెంటనే రిప్లై అనేటువంటిది ఉంటుంది. అక్కడ నుండి మనం పులిహోర అనేటువంటి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు గాయస్. సో బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఈ పర్సన్తో వీడియో కాల్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ పైన మీకు లైవ్ అని ఉంది కదా, లైవ్ అంటే ఈ పర్సన్ ఖాళీగా ఉన్నారు అనేది అర్థం అన్నమాట. సో ఇక్కడ మీరు ఫోన్ బటన్ ఉంది కదా, ఈ ఫోన్ బటన్ మీరు క్లిక్ చేశారంటే ఈ పర్సన్తో మనం లైవ్లో వీడియో కాల్ అనేటువంటి మాట్లాడుకోవచ్చు గాయస్. సో నేను ఎందుకు క్లిక్ చేయట్లేదు అంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, సో కెమెరాస్ అన్నీ ఉన్నాయి, సో అవతల పర్సన్ డిస్టర్బ్ అవుతారని అయితే నేను క్లిక్ చేయట్లేదు. ఓకే, ఇది మాట ఈ విధంగా మనం చాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద మీకు ర్యాండమ్ చాట్ అని ఉంది కదా, ఈ ర్యాండమ్ చాట్ అంటే ఏంటి అంటే మొత్తం ఓవరాల్గా అంటే మన ఇండియా కాదు అదర్ కంట్రీస్లో ఉండేటువంటి పీపుల్స్ అందరూ కూడా ఈ ర్యాండమ్ చాట్లో అయితే వస్తారన్నమాట. డైలీ మనకి 4 ర్యాండమ్ చాట్స్ అనేటువంటి ఫ్రీగా లభిస్తాయి అన్నమాట. దీనికోసం మనం ₹1 కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. సో జస్ట్ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ ర్యాండమ్ చాట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం పైన చూసారా, సో మనతో ఎవరైతే ర్యాండమ్ చాట్గా రెడీగా ఉన్నారో ఆ పర్సన్ అయితే కనెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. నేనైతే డిస్కనెక్ట్ అనేటువంటి చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ర్యాండమ్ చాట్లో కూడా అవతల పర్సన్స్తో వీడియో కాల్ అయితే మాట్లాడుకోవచ్చు గాయస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లైవ్స్ గురించి అయితే చూద్దాం. సో లైవ్స్లోకి అయితే వెళ్దాం. సో లైవ్లోకి వెళ్ళాక మీరు చెక్ చేసుకోండి, మన తెలుగు పీపుల్స్ కూడా ఉంటారు. సో క్లిక్ చేసుకున్నాక ఏదైనా ప్రొఫైల్ ఇక్కడ మనకి ఈ పర్సన్ కనిపించారు కదా, ఈ పర్సన్తో ప్రజెంట్ చాలామంది కింద చాటింగ్ అనేటువంటి చేస్తూ ఉన్నారన్నమాట. సో చూడండి అందులో ఎవరన్నా సరే ఒక పర్సన్తో మనం చాట్ చేసుకోవాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 4406 అనేటువంటి ఒక అమ్మాయి ఎవరో ఉన్నారు. సో తనతో మనం చాటింగ్ చేయాలంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మళ్ళీ ప్రొఫైల్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళ ఏంటనేది తెలుస్తుంది మన ప్రొఫైల్లో. తెలుగు వాళ్ళు అయితే మీరు మెసేజెస్లోకి వెళ్ళి జస్ట్ హాయ్ అనేటువంటి మెసేజ్ అనేటువంటి వాళ్ళు పంపించుకోండి గాయస్. తద్వారా మీరు అక్కడ నుండి పులిహోర అనేటువంటి కలుపుకోవచ్చు. దీనికోసం మీరు ₹1 కూడా చెల్లించక్కర్లేదు. ఇది ఒక చిన్న టెక్నిక్ మాట ఈ డేటింగ్ యాప్లో.
ఓకేనా గైస్. సో బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, ఇంకా బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి గ్రూప్స్. ఈ గ్రూప్స్ ఏంటి అంటే ఇందులో సో మెనీ గ్రూప్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. సో మనం కూడా ఆ గ్రూప్లోకి వెళ్ళి అవతల పర్సన్తో చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు, అంటే లైవ్లో మాట్లాడుకోవచ్చు అన్నమాట. వీళ్ళతో వాయిస్ మెసేజ్ అనేటువంటిది వీళ్ళతో అయితే చేసుకోవచ్చు గాయస్. సో బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి మీమ్స్, ఫొటోస్ వీటి గురించి తెలిసిందే, నేను పెద్ద అయితే దీని గురించి చెప్పక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొఫైల్. ఇందులో మనకి మేజర్ అన్నమాట. ఇక్కడ మనకి మెసేజెస్ కింద మై లెవెల్ అని ఉంది. మీ లెవెల్స్ పెరిగే కొద్ది మీ క్రేజ్ అనేటువంటిది పెరుగుతుంది గాయస్. సో మీతో కూడా ఎవరన్నా మాట్లాడాలంటే అక్కడ మీకు వాళ్ళ అమౌంట్ అనేటువంటి పే చేయవలసిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అది మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మై బ్యాలెన్స్. సో ఇది మనకి అనవసరం ఇది. నెక్స్ట్ వచ్చేప్పటికి టాస్క్లు. మనకి డైలీ టాస్క్లు అనేటువంటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం వీడియో కాల్ మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా కాయిన్స్ అనేటువంటి ఉండాలన్నమాట. సో మన దగ్గర కాయిన్స్ ఉండవు కాబట్టి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ వాడు ఏం చేశాడంటే మనకి డైలీ టాస్క్లు అనేటువంటి ఇస్తున్నాడు. ఆ టాస్క్లు మనం పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్రీగా కాయిన్స్ అనేటువంటి వస్తాయి గాయస్. ఓకేనా. సో బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రొఫైల్. ఆల్రెడీ మీ ప్రొఫైల్ గురించి మీకు తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎర్న్. మనం ఈ యాప్ ద్వారా చెప్పాను కదా, మనీ అనేటువంటి సంపాదించుకోవచ్చు మన లెవెల్స్ పెరిగినప్పుడు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మై చార్ట్ ప్రైజ్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ నుండి మీ ప్రైజ్ ఎంత కావాలనేటువంటిది మీరైతే సెలెక్షన్ అనేటువంటిది చేసుకోవచ్చు గాయస్. నెక్స్ట్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లోకి వచ్చాక ఇక్కడ మనకి మన లాంగ్వేజ్ అనేటువంటి మనం సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఆటోమేటిక్గా అయితే ఉంచేసుకోండి. సో అలాగే మనకి ఎవరైనా నచ్చకపోతే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనం ఎప్పటికప్పుడు క్లాషెస్ అయితే క్లియర్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మన మెమరీ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకవేళ మీకు నచ్చకపోతే వెంటనే లాగౌట్ కూడా చేసుకుని వెళ్ళిపోవచ్చు గాయస్. సో ఇది మట్టి డేటింగ్ యాప్ గురించి. సో ఇందులో ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే మన తెలుగు పీపుల్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకొని ఫ్రీగా వాళ్ళతో చాటింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు గాయస్. ఇదైతే ప్రో. నెక్స్ట్ మనకి కాన్స్ విషయానికి వచ్చినప్పుడు అయితే కాన్స్ చాలా ఉన్నాయి. నాకు నచ్చినటువంటి కాన్ ఏంటి అంటే మనకి యాప్ నచ్చినప్పుడు మన డీటెయిల్స్ వీళ్ళకి ఎందుకు. సో అక్కడ ఏం చేయాలంటే పర్మనెంట్ డిలీట్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వాలన్నమాట. తద్వారా మనం వన్స్ డిలీట్ చేసుకుంటే మన ప్రొఫైల్ కంప్లీట్గా వాళ్ళ సర్వర్ డిలీట్ అయిపోయేటువంటి ఆప్షన్స్ చాలా డేటింగ్ యాప్స్లో ఉన్నాయి. ఇందులో అది లేదు. అది అయితే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం ఫ్రీగా వీడియో కాల్స్ చేసుకునేటువంటి ఆప్షన్ కనీసం ఒక 5 minutes అయినా ఇవ్వాలి. వీళ్ళు మినిమం 1 minute మాత్రమే ఇస్తున్నారు. అదైతే నాకు నచ్చలేదు. పైగా మనం ఎవరితోనా మాట్లాడాలంటే 4500 కాయిన్స్ కోసం మనం 95 రూపాయలు అయితే పే చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అది కూడా నాకు నచ్చలేదు. 20 రూపాయలు ఎంత అంటే పర్లేదు, 95 రూపాయలా ఎందుకురా బాబు. సో ఇవి మాట కాన్స్ అయితే. సో అయినా చీటింగ్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే నాకైతే అక్కడ కూడా చీటింగ్ అయితే కనిపించలేదు. ఈ యాప్ నేను 1 week నుండి యూజ్ చేస్తున్నాను. ఫుల్గా రివ్యూ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఇది మాట ఇదేమిటువంటి పెయిడ్ ప్రమోషన్ యాప్ అయితే కాదు. సో నాకు నచ్చి నేను మీకు సజెషన్ అనేటువంటి చేస్తున్నాను. సో నేను అమౌంట్ పెట్టుకుంటాను బ్రో, ఓకే అనేది చేసుకోవచ్చు అంటే సో మీరు అమౌంట్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఇది మాట కంప్లీట్గా ఈ యాప్ యొక్క రివ్యూ. ఈ యాప్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఈ వీడియో కనుక కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే మన వీడియోస్ ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలు షార్ప్గా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి యాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. అవన్నీ కూడా మీకు అయితే యూజ్ఫుల్ అయితే అవుతాయి గైస్. సో ఇంత మట్టి ఈ వీడియో. సో మరో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.